మళ్ళొక్కసారి మనం గతంలో అనుకున్నట్టు నెలకో 2 నెలలకో ఐలయ్యకు వస్తున్న ఆదరణ చూసి నియోజకవర్గంలో వస్తున్న పాజిటివ్నెస్ చూసి ఏదో ఒకటి చెప్పాలి, ఎట్లో బదనాం చేయాలి, లేకపోతే మాత్రం మనకు మనగడ ఉండదు అని చెప్పి మళ్ళొక్కసారి 2 నెలలకు ఆమె మళ్ళా తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఐలయ్య గారు నాకు సంబంధించిన వాళ్ళ పేరు ఉంటే నేను దేనికంటే దానికని చెప్పి ఆ ఒక్క మాట మీద ఈ రోజు కూడా చెప్తున్నాం, బరాబర్ తెలిసిన మనోళ్ళే పేరున్నది. కానీ ఇప్పుడు గోరిలాల్ చెప్పినట్టు ఆ భూమి ఏ సంవత్సరంది, 2006లో ఎవరు కొన్నారు, తర్వాత 20 సంవత్సరాల కింద మార్కెట్ వాల్యూ ప్రకారం మీ నాయకుడు అమ్మిన భూమిని ఈ రోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ మీ నాయకుడిని పార్టీలకి సస్పెండ్ చేసి మాట్లాడు. కానీ ఈ రోజు ఒక పట్టా భూమి వాళ్ళు సొంత వాళ్ళ బిడ్డల పెళ్లి కోసము న్యాయంగా వాళ్ళు అనుకున్న విషపతి కావచ్చు, లక్ష్మీనారాయణ కావచ్చు, వాళ్ళు 20 ఏళ్ల తర్వాత మార్కెట్ రేట్ ప్రకారమే ఆ భూమి ఈ రోజు అమ్మడం జరిగింది. దానికి ఏదో ఒకటి దేవులాడాలి, ఏదో ఒకటి తప్పుదో పట్టియాలి, ప్రజలను ఏదో మభ్య పెట్టాలని చెప్పి ఒక దుర్బుద్ధితోటి మీరు ఈ పని చేస్తారు. ఇప్పుడు మీరు చేసే పనులేమో ఇట్లుంటాయి, మీరు అన్ని తెలివిలేని మాటలు మాట్లాడతారు. దానికి ఆమె పాపం ఇట్లా ఉందని చెప్పి నేను రెఫర్ చేసి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తా అంటేనేమో మీ ఆయనకు బాధ అనిపించి ఒక ఎమ్మెల్యేను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిస్తాడు. మీకు లేని బాధ మీ ఫ్యామిలీకి లేని బాధ ఐలన్న గారు అర్థం చేసుకుని ఆమె బుద్ధి తక్కువ మాట్లాడి మెదడు పనిచేసలేదు, నేను రెఫర్ చేస్తా అని చెప్పి చెప్తేనేమో మీ ఆయన కోపం వస్తుంది. కానీ నీకు ఈ రోజు ఈ ఆలేరు కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు సవాల్ విసురుతున్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ 2 ఎకరాల భూమి న్యాయంగా ఉన్న భూమిని ఒక ఎస్టీలు అమ్ముకుంటే నీకు బాధ అనిపిస్తుంది. ఇదే ఆలేరులో ఎస్సీ కాలనీలో నీ నాయకుడు మున్సిపల్ చైర్మన్ 122 ఎకరాలు ఈరా మభ్య పెట్టి ఎస్సీల భూమిని దోసుకొని ఇక్కడ అమ్మింది. అప్పుడు నువ్వు అధికారంలో ఉండి నీకు తెలియదా 2 ఎకరాలు న్యాయంగా భూమిని కనబడ్డప్పుడు ఈ ఎందుకు కనబడలేదు? ఈ రోజు నీకు చెప్తున్నాము, ఒక్క ఇద్దరికే ఈ బాధ అనిపిస్తే నీకు ఇవాళ 70-80 మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకు మభ్య పెట్టి ఈ రోజు ₹1 కోట్లకు పోతున్న భూమిని నీ నాయకుడు మీ చైర్మన్ వస్పర్ శంకరయ్య 12 లక్షలకు ఎకరం తీసుకొని వాళ్ళందరినీ మోసం చేసిన విషయం వాస్తవం కాదా? ఇది ఎక్కడెక్కడ పోయింది, లోకాయుక్త వరకు పోయింది. ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆ దళితులందరూ పోయి వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలే. ఇప్పుడు చెప్తున్నాము, నీకు నిజంగా నువ్వు ఆలేరు నియోజకవర్గం ముంగట ముఖం చూపించుకునే నీకు ఏమాత్రం తెలివి ఉంటే చెప్తున్నాం, నువ్వు ఈ 122 ఎకరాలు ఆ దళితులకిప్పి, అంటే దళితుల మీద నీకు ప్రేమ లేదా? ఆ దళితులకిప్పి ఈ 2 ఎకరాలు కూడా మేము దండం పెడతామో కాలు మొక్తామో కొన్నోళ్ళు ఎవరు అమ్మినోళ్ళ దగ్గర నిజంగా వాళ్ళకు ఒకవేళ నిజంగా పట్టభూమి కాకుండా సీలింగ్ ల్యాండ్ కానీ అసైన్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి తిరిగి మేము ఇప్పిస్తాం. నీకు దమ్ముంటే 122 ఎకరాలు రేపే రా ఆలేళ్ళ కూర్చొని ఎంత మందికి నీ నాయకుడు ఉన్నాడో వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తే చెప్పు, రేపు కూడా మేము కూడా ఈ భూమి వీళ్లకు తిరిగి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అంతేకాని ఏదో నోరొచ్చింది ఏం లేదు. రాబోయే రోజులలో మనకు మనగడ లేదు. రాబోయే స్థానిక సంస్థలలో మాకు ఎక్కడ తిరిగి ఏం చెప్పుకోనికి లేదు. ఈ రోజు ఐలయ్య అనే వ్యక్తి ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం చెరువు నింపి ప్రతి ఒక్కరి గుండెలో ఆయన ఒక దేవుని లెక్క ఉండిపోతుండు. ఒక భగీరథుడు అని చెప్పి ఆయనకు పేరు వస్తుంది. ఎట్లా చేసి ఆయనకు బద్నాం చేయాలని చెప్పి నువ్వు ఒక దుర్బుద్ధితోటి పనిచేస్తున్నావు. ఇప్పటికే నీకు బుద్ధి చెప్పి ఎన్నోసార్లు చెప్పినా బుద్ధి వస్తలేదు. 50,000 ఓట్లతోటి నీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా నీకు బుద్ధి రాలే. ఇప్పటికైనా చెప్తున్నాం, బుద్ధి తెచ్చుకొని ఐలయ్య గారు ఏదైనా చేసే నీ అనుభవంతో 10 సంవత్సరాలు చేసినావు. నీ అనుభవంతో ఆయనకు మంచి సలహాలు నియోజకవర్గంలో ఏమేమి కావాలో అడిగి ఉన్న ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చే దమ్ము ధైర్యం. ఎందుకంటే నువ్వు 10 ఏళ్లలో 2 సార్లు నువ్వు సీఎంలు కలవాలి. ఈ రోజు దగ్గర 50-60 సార్లు కలిసి ఎన్నో వర్కులు కావచ్చు, కోట్ల దగ్గర 120-130 కోట్ల వర్కులు ఈ రోజు నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలకు ఆదుకుంటున్న నాయకుడు. కరోనా కష్టకాలంలో కరోనా
కాకుండా నీకు కరోనా వచ్చినా నువ్వు పండుకున్నప్పుడు అదే వీరయ్య గారు ప్రతి ఒక్క కరోనా పేషెంట్ దగ్గర పోయి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి ఆదుకున్నప్పుడు ఆ రోజు నువ్వు అప్పుడెందుకో నీకు తెలియలే. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాము, మేము తిరగబడి ఇలాంటి చౌకబారు మాటలకు తిరగకుండా చేసుకోకుండా దయచేసి చెప్తున్నాము. ఏమైనా ఉంటే తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నాక మాట్లాడు, లేకపోతే చెప్తున్నాం. ఖబర్దార్ సునీత గారు. రెడ్డి గారు ఆలయ ప్రభుత్వం వీరయ్య గారి మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఐలన్న గారు ఇక్కడ సేవ చేస్తుంటే ఓర్వలేక సరే ఇక్కడ ఓర్వలేక వాళ్ళు నెలకోసారి ఎట్లన్నా ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే నాకంటే ముందు ఇంకో మాజీ ఎమ్మెల్యే వచ్చి రేపు టికెట్ అడుగుతున్నాడు ఆశతోటి నెలకో 10 రోజులకు ప్రెస్ మీట్లు అవపడలేన రేపు కేసీఆర్ టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో మీరు గాంధీ భవన్ దగ్గరికి కానీ తెలంగాణ భవన్ దగ్గరికి కానీ పోయి మీరు మీటింగ్ పెడతా ఉన్నారు తెలంగాణ భవన్లో. ఇప్పుడు మీరు తెలుసుకునే ఏంటంటే ఏం మాట్లాడారో మీకు కూడా అర్థం కాలేదు. 1996లోనే మీరే చెప్పారు సీలింగ్ భూమి అది ఇది అని మీరే చెప్తారు. 2006లో దానికి ఎన్ఓసీ తెచ్చుకొని ఎగ్గే భిక్షపతి అనే వ్యక్తి రిజిస్టర్ చేసుకుని అప్పుడు రిజిస్టర్ ఎట్లయినా కూడా మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అంతకు ముందు కూడా ఇక్కడ మీ టౌన్ అధ్యక్షులు ఆలేరు టౌన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అంత ఎగ్గే భిక్షపతి కంటే ముందే అగ్రిమెంట్ చేసుకుని ఎగ్గే భిక్షపతి గారు అంతే వ్యాపార నిమిత్తం ఈరోజు ఐలయ్య గారు కావచ్చు వాళ్ళ బంధువుల పేరు మీద కూడా కావచ్చు ఏజీబీ చేసి అమ్మిన మాట వాస్తవం. కానీ ఏదో సీలింగ్ పట్టాలు గుంజుకొని ఇంకో దగ్గర నుంచి దొంగతనాన్ని గుంజుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకోలేదు. వారికి ఆపతుంటే అమ్ముకున్నారు, కొంటా ఉన్నారు. ఇక్కడ ఆలేరు మండలం కూడా తండ వల్ల నాయకులై భూములు కొనొద్దని చెప్తున్నారా, వాళ్ళను ఆదుకోవద్దని చెప్తున్నారా? మీరు ఏ విధంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఈ రోజు ఆలేరు వీరయ్య గారు ఇక్కడ ప్రతి కుంట చెరువు నిండుతా ఉంటే మీరు కంట్ల మంటతోటి ఒక 10 ఏళ్లు ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వస్తున్నాయని తెలియకుండా ఒక విప్పుగా మీరు ఇక్కడ ఉన్నారు, మాజీ విప్పుగా. ఎక్కడి నుంచి ఏడికి నీళ్ళు వస్తాయో కూడా మీరు తెలియదని చెప్పారు. అదే తపాస్ నుంచి నీళ్ళు తెచ్చిన మీ పక్కన ఉన్నటువంటి జనగాం నియోజక ఎమ్మెల్యేనే చెప్తే మీరు రాజీనామా కాదు, మీరు టికెట్ అడగన్నారు. మీకు పార్టీలో ఉండే అర్హత లేదు. ఐలయ్య గారు ఇక్కడ ఏదో తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఎమ్మెల్యే గారు కాలేదు. 10 ఏళ్ల నుంచి ప్రజల్లో వండుకుంటూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో కష్టపడి అలా ఎమ్మెల్యే గారు అయ్యారు, ప్రభుత్వం విప్పారు. సంవత్సరం కాకముందుకే అనేక కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలు ఇక్కడ మన నియోజకవర్గాన్ని తెచ్చి అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటా ఉన్నాడు. మీరు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాదు 10 ఏళ్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలయ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ భూములు ఎటుపోయినాయి, ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎటుపోయినాయి మీరు గుంజుకున్నది నిజం కాదా? ఇక్కడ ఆలయ టౌన్ లోని 120 ఎకరాల భూమిని మాజీ చైర్మన్ వస్పర్ శంకరయ్య గారు గుంజుకున్నది నిజం కాదా? కోట్ల విలువైన భూములను 10 లక్షల నుంచి 12 లక్షలకు కొన్నారు. ఎక్కడి పోయిన భూములను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులే ఇక్కడ భూములు గుంజుకొని మీరు అధ్యక్షులు నిజం కాదా? ఎందుకంటే ఈ రోజు ఐలంలో చేసే కార్యక్రమాలను మీరు కళ్ళ మంటగా చూసుకుంటూ నాకంటే ముందే ఇంకో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు భిక్షగౌడ్ గారు మాట్లాడుతున్న పేడాయన టికెట్ ఇస్తారు అనే ఉద్దేశంతో మీరు నెలకోసారి ప్రెస్ మీట్ అవపడాలనే ఉద్దేశంతో మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, నియోజకవర్గ వ్యాప్తంగా 120 నుంచి 130,000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఏ మండలం కాదు, ఏ నియోజకం కాదు, ఏ ఊరికి వచ్చినా కూడా మిమ్మల్ని తరిమి కొడతారని తెలియజేస్తా ఉన్నాం. ఐలన్న గారు వ్యాపార నిమిత్తం కొన్నారు, అమ్ముతున్నారు. ఫస్ట్ మీరు దానికంటే ముందు మీరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కానీ టికెట్ కూడా అడిగారు. ఆ మాట మీద నిలబడండి. ఐలన్న అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం.